హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని చాలా ఆదరిస్తున్నారు. ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన టాప్ 5 అంటే మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ వడ్డీ వచ్చే స్కీమ్స్ గురించి అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. మాట్లాడుకున్న తర్వాత అందులో మీకు ఏ స్కీమ్ కావాలనేది మీరే ఎంచుకోవచ్చు. మీకు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను దానికి సంబంధించిన వీడియోలు కూడా మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా మనం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ అంటే ఎర్న్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేటు అంటే ఎక్కువ వచ్చే వడ్డీ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాము. తర్వాత మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఎలాంటి మనం తీసుకోవాలి, ఏ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండి స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియో చూసిన తర్వాత మీరు అంటే డైరెక్ట్గా ఎగ్జిట్ చేయకుండా ఒక లైక్ కానీ లేదా కామెంట్ కానీ బాగుంటే బాగుందని లేదంటే లేదని, అదేవిధంగా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. మనం చేసిన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ఓకే, మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇప్పటి వరకు మన ఇండియాలో చాలా సేవింగ్స్ స్కీమ్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అందులో సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, అదేవిధంగా డిఫరెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు. సో ఈ విధంగా లాంగ్ టర్మ్ అని, షార్ట్ టర్మ్ అని ఇలా డిఫరెంట్ సేవింగ్స్ స్కీమ్స్ పెట్టడం జరిగింది. మీరు ఏదైనా ఒక స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తే మీరు మొదటగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకటి హై ఇంట్రెస్ట్ రేటు వస్తుందా లేదా, అదేవిధంగా 100% గ్యారంటీ రిటర్న్స్ ఉన్నాయా లేదా, 100% సెక్యూర్గా పాలసీ ఉందా లేదా. ఎందుకంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనీ అనేది మనకి ఊరికే రాదు. సో ఆ యొక్క మనీని మనం దృష్టిలో పెట్టుకొని మనం పెట్టుబడి పెట్టేది మనకి లాస్ట్ వరకు అయినా సరే రిటర్న్స్ గ్యారంటీ వస్తుందా లేదా, ఆ ఒక్క పాయింట్ చూసుకుని మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అందులో సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన గ్యారంటీ రిటర్న్స్, అదేవిధంగా హై ఇంట్రెస్ట్ రేటు వచ్చే కొన్ని స్కీమ్స్ గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఈ వీడియో చూసిన తర్వాతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఫైనాన్షియల్ మినిస్టర్ గారు ఎవ్రీ 3 మంత్స్కి అయితే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే అదే ఇంట్రెస్ట్ రేట్ కూడా అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే మనకి ఎవ్రీ 3 మంత్స్కి మనం పెరగవచ్చు, తగ్గొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. టాప్ 5 అని చెప్పాను కదా, అందులో మొదటి స్కీమ్ వచ్చి మీకు కొంచెం బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మెయిన్ పాయింట్ చెప్తాను. దానికి సంబంధించి మీకు డీటెయిల్గా ఏ వీడియో మీకు నచ్చింది కూడా మనకి ఛానల్లో కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఏ స్కీమ్ అయితే నేను చెప్పిన స్కీమ్లలో మీకు ఏ స్కీమ్ ఇంట్రెస్ట్గా ఉంది కామెంట్ అయితే తెలపండి. ఓకే, మొదటి వన్ వచ్చి SCSS అంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అని. ఇది గవర్నమెంట్ స్కీము. ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అన్నమాట. ఇందులో సీనియర్ సిటిజన్ మాత్రమే ఈ స్కీమ్ వచ్చి ఓన్లీ సీనియర్ సిటిజన్స్కి మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళకి. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ వచ్చి మినిమం 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం 30 లక్షల వరకు అయితే ఇన్వెస్ట్మెంట్ ఈ స్కీమ్లో మనం చేయొచ్చు. ఒక పర్సన్కి ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేయొచ్చు. ఎలా అంటే సపోజ్ మీ దగ్గర ఒక 5 lakhs ఉంది, ఒక అకౌంట్ ఓపెన్ చేశారు. సో తర్వాత ఒక 2 lakhs వచ్చింది, మళ్ళీ ఇంకొక అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగా మీ పేరు మీద మీరు ఎన్ని అకౌంట్లైనా చేసుకోవచ్చు. ఎప్పటి వరకు? అప్ టు 30 lakhs అంటే మ్యాక్సిమం వచ్చి 30 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. దానికన్నా అదేవిధంగా మీరు జాయింట్ కూడా చేసుకోవచ్చు. దీని యొక్క ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.2% ఉంటుంది పర్ యానం. ఈ సీనియర్ సిటిజన్ స్కీమ్ అప్లై చేయడానికి వయసు వచ్చి అబోవ్ 60 years అయితే ఉండాలండి. రిటైర్డ్ సివిలియన్ ఎంప్లాయీస్ అయితే 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల అయితే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా రిటైర్డ్ డిఫెన్స్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు అయితే 15 నుంచి 60 లోపల చేసుకోవచ్చు. నార్మల్ వాళ్ళు అయితే అబోవ్ 60 ఉండాలి. ఈ ఎంప్లాయీస్ వచ్చి మీకు రిటైర్డ్ బెనిఫిట్స్ అందుతాయి కదా, అందిన 1 మంత్లో వితిన్ 1 మంత్లో మీరైతే అప్లై చేసుకోవాలి. లేదంటే అబోవ్ 60 తర్వాత మీరైతే అప్లై చేసుకోవచ్చు. సపోజ్ ఈ స్కీమ్లో మనకి ఈ స్కీమ్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల మనం 3 నెలలకు ఒకసారి అయితే వడ్డీ రావడం జరుగుతుంది. సో మీకు మంచిగా వడ్డీ వస్తుంది. నేను ఈ స్కీమ్ క్లోజ్ చేయదలుచుకోలేదు, నేను ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలంటే
ఈ యొక్క స్కీమ్ అనేది మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి ఓన్లీ 5 ఇయర్స్ ఉంటుంది. 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ మీరు 3 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది కూడా మెచ్యూరిటీ అయ్యే వితిన్ వితిన్ 1 ఇయర్లో అనమాట. ఒక నెక్స్ట్ 1 ఇయర్లో మనకు మెచ్యూరిటీ అవుతుంది. సో ఈ లోపల మీరు రివైజ్డ్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మెచ్యూరిటీ అనేది ఎక్స్టెండ్ చేస్తారు మళ్ళీ 3 ఇయర్స్ వరకు. సో మళ్ళీ నెక్స్ట్ 3 ఇయర్స్ వరకు మీరు వడ్డీ తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ యొక్క ఇది సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ రెండో స్కీమ్ వచ్చి 5 ఇయర్స్ టైమ్ డిపాజిట్. ఇది కూడా ఫిక్స్డ్ డిపాజిట్. సో ఇవన్నీ షార్ట్ టర్మ్ కింద వస్తాయి, ఎందుకంటే 5 ఇయర్స్ కాబట్టి. సో ఇది కూడా 5 ఇయర్స్ టైమ్ డిపాజిట్ అంటే ఇది 5 ఇయర్స్ మాత్రమే ఈ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ స్కీమ్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. దీనికి అనేది ఏజ్ లిమిట్ అనేది ఉండదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మినిమం 1000 రూపాయల నుంచి ఉంటుంది, మ్యాక్సిమం నో లిమిట్. అంటే మీరు ఎంత ఉన్నా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. 30 lakhs అవ్వచ్చు, 10 lakhs కావచ్చు, 20 lakhs, 50 lakhs అలా మీరు ఎంతైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఫ్రీ అండర్ 80C యాక్ట్ కింద చూపించుకోవచ్చు. అయితే ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళు ట్యాక్స్ కింద కూడా ఇది చూపించుకోవచ్చు. సపోజ్ మీరు ట్యాక్స్ పే చేసే హోల్డర్స్ అనుకోండి, మీరు ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారు, ఆ పే చేసే అమౌంట్ ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ని మీరు ట్యాక్స్ కింద చూపించుకోవచ్చు. సో మీరు అప్పుడు ట్యాక్స్ అనేది ఫ్రీ అవుతుంది అన్నమాట. సో ఈ స్కీమ్లో ట్యాక్స్ ఫ్రీ కూడా ఉంటుంది, ట్యాక్స్ పడదు. ఈ అకౌంట్ కూడా మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. దీని యొక్క ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.5% పర్ యానం ఉంటుంది. ఇది 5 ఇయర్స్ టైమ్ డిపాజిట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఇది NSC అంటారు. మనకి ఒకప్పుడైతే దీనికి సర్టిఫికేట్ మీకు ఒక బాండ్ రూపంలో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే పాస్బుక్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అయింది కదా, అందువల్ల మీకు పాస్బుక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్. దీనికి సంబంధించిన రిటర్న్స్ కూడా ఫిక్స్డ్గా ఉంటుంది, ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అదేవిధంగా ఇది ఇచ్చి ఈ యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి 5 ఇయర్స్ 10 year మెచ్యూరిటీ ఉంటుంది. దీనికైతే వడ్డీ అయితే కాంపౌండ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ అనమాట. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.7 ఉంటుంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే స్టార్టింగ్ వచ్చి మినిమం 1000 రూపాయలు ఉంటుంది, మ్యాక్సిమం నో లిమిట్, మీరు ఎంతైనా చేసుకోవచ్చు. దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అయితే ఖచ్చితంగా 5 ఇయర్స్ అంటే మధ్యలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన మీ స్కీమ్లో మీరు మధ్యలో కూడా తీసుకోవచ్చు. ఈ స్కీమ్ అయితే మధ్యలో తీసుకోవడానికి ఉండదు, ఇంట్రెస్ట్ రేట్ కూడా హైగా ఉంటుంది 7.7. గ్యారెంటీ ఇప్పుడు నేను చెప్పే స్కీమ్ అన్ని గ్యారెంటీ రిటర్న్స్ స్కీమ్స్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ కిసాన్ వికాస్ పత్ర. ఇదైతే చాలా బెస్ట్ స్కీమ్ అని చెప్పొచ్చండి. ఎందుకు ఏమైనది మీరు ఈ స్కీమ్ ఇప్పుడు చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీము. ఇందులో కూడా మీకు గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.5. ఇదేంటి 7.7, 8.2 ఉన్నాయి కదా, ఇది మంచి స్కీమ్ అంటారా అని మీరు అనుకోవచ్చు, చెప్తాను. 7.5 ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. దీనికి మినిమం వచ్చి ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది, మ్యాక్సిమం నో లిమిట్. ఈ కిసాన్ వికాస పత్రాల్లో మీరు ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. దీని యొక్క ఇంట్రెస్ట్ అనేది ఎలా జనరేట్ అవుతుందంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్, అంటే వడ్డీ మీద వడ్డీ జనరేట్ అనమాట, చక్ర వడ్డీ లాగా అనమాట. ఈ యొక్క స్కీమ్ ఫెసిలిటీ ఏంటంటే మనం ఎంత డిపాజిట్ చేస్తే అంత డబుల్ అవుతుంది. అర్థం కాలేదు కదా. సపోజ్ మీరు 1,00,000 వేసారండి, 2 lakhs వస్తుంది. 2 lakhs వేసారు, 4 lakhs వస్తుంది. అంటే దీని యొక్క టెన్యూర్ వచ్చి 115 నెలలు, అంటే 9 years 6 months దాకా వస్తుంది అనమాట. అంటే నియర్లీ 10 years ఉంటుంది. 10 yearsకి 1 lakh కదండి, 1 lakh వేస్తే 2 lakhs కదా, 10 yearsకి 2 lakhs అని అనుకుంటారు. అది చిన్న అమౌంట్ అయితే. సపోజ్ ఒక లాజిక్ అర్థం చేసుకోండి. సపోజ్ మీరు 10 lakhs వేశారు, మీ దగ్గర 10 lakhs ఉంది, మీ పిల్లలు వచ్చి ఇప్పుడు 5th class చదువుతున్నారు, మీకు ఒక 10 lakhs వచ్చినాయి మీ దగ్గరికి. మీ 10 lakhs మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అనుకోండి మీ పిల్లల పేరు మీద, అప్పుడు వాళ్ళకి 10 years అంటే 15 years వస్తాయి, అంటే 10th పాస్ అయిపోయి అంటారు. అంటే అప్పుడు మీకు ఎంత వస్తుంది, 10 lakhs వేస్తే 20 lakhs వస్తుంది. అంటే ఇయర్కి 1 lakh వడ్డీ వచ్చినట్టు. మీరు చిన్న అమౌంట్ వేస్తే మీకు ఇది తక్కువ అనిపించచ్చు ఈ స్కీమ్ అనేది, అదే పెద్ద అమౌంట్ వేస్తే అంతకు మించి వస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. సపోజ్ మీరు 20 lakhs వేశారు, 20 lakhs మీ దగ్గర వచ్చింది, ఏదో కష్టపడి సంపాదించుకున్నారు, 20 lakhs డిపాజిట్ చేశారు. 10 yearsకి ఎంత వస్తుంది, 40 lakhs. అంటే సంవత్సరానికి 2 లక్షల వడ్డీ. మీకు ఏ స్కీమ్లో వస్తుందండి చెప్పండి చూద్దాం. ఏ స్కీమ్లో వస్తుందో మీరే
మీకు ఒకవేళ నాకు తెలియకపోవచ్చు, మీకు కానీ తెలిసినట్లయితే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో వన్ ఇయర్కి 2 lakhs అంటే మీరు ఎంత డిపాజిట్ చేస్తే అంత డబుల్ అమౌంట్ అనమాట. ఇదేనండి దీని యొక్క స్పెషాలిటీ. సో ఈ యొక్క స్కీమ్ నేమ్ వచ్చి కిసాన్ వికాస్ పత్ర. దీనికి మీకు ఇంట్రెస్ట్ రేట్తో సంబంధం లేదు. 7 ఉన్నా 8 ఉన్నా ఏం మీకు సంబంధం లేదు. సో మెచ్యూరిటీ పీరియడ్ మాత్రమే చూసుకోండి. ఈ స్కీమ్లో 115 నెలలు మీరు ఎంత వేస్తే, నా సజెషన్ ఏంటంటే పెద్ద అమౌంట్ ఉన్న వాళ్ళు ఈ స్కీమ్ కానీ ఎంచుకుంటే చాలా మంచి బెనిఫిట్ అనమాట. నెక్స్ట్ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్. ఇది వచ్చి లాంగ్ టర్మ్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మిగతా చెప్పినండి షార్ట్ టర్మ్ కింద వస్తుంది, ఇదైతే లాంగ్ టర్మ్ వస్తుంది. సుకన్య సమృద్ధి యోజన ఈ స్కీమ్ వచ్చి ఇది ఓన్లీ ఆడపిల్లలకి మాత్రమేను. అది కూడా ఎవరికైతే 10 సంవత్సరాల లోపల ఉంటారు ఆడపిల్లలు, వాళ్ళకైతే ఈ స్కీము అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 8.2% పర్ యానం ఉంటుంది. ఈ స్కీమ్లో కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. దీనికి వచ్చి ఇంట్రెస్ట్కి కూడా ట్యాక్స్ అనేది ఉండదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది మెచ్యూరిటీ పీరియడ్ అప్పుడు మనకు అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది, దానికి ట్యాక్స్ కూడా పట్టుకోవచ్చు అని చాలామంది డౌట్లు ఉంటాయి. సో ఈ స్కీమ్లో మాత్రం ట్యాక్స్ అనేది ఉండదు. సో మీరు పే చేసే దానికి ట్యాక్స్ ఉండదు, వచ్చే వడ్డీకి కూడా ట్యాక్స్ ఉండదు. దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి 21 సంవత్సరాలు. అంటే మనకు కట్టేది మాత్రం 15 years, 6 years హోల్డ్లో ఉంటుందన్నమాట. సో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఈ స్కీమ్లో 250 రూపాయలు మాత్రమే. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 12,500. అంటే ఒక సంవత్సరానికి 1,50,000 కన్నా మించకుండా కట్టుకోవాలన్నమాట. సో 1,50,000 కట్టాలనే రూల్ లేదండి, మీ దగ్గర ఎంత ఉంటే అంత కట్టుకోవచ్చు. అంటే మ్యాక్సిమం చెప్తున్నాం. ఈ సుకన్య పథకం మాత్రం లాంగ్ టర్మ్ కింద తీసుకోవచ్చు. ఈ పథకం మీకు ఒక డౌట్ రావచ్చు, మేము 15 years కడితే 6 years ఓల్డ్లో ఎందుకు ఉండాలి అని మీకు చాలామంది డౌట్ రావచ్చు. అంటే ఈ స్కీమ్ అని మీకు తెలుసు. సో ఎందుకు పెట్టారు లాంగ్ టర్మ్, అదేవిధంగా 6 years హోల్డ్ అని మీరు కూడా ఆలోచించండి. ఏది అంతా గుడ్డుగా అయితే పెట్టరు, అది మాత్రం మీరు గమనించాలి. సపోజ్ ఇది ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే ఇది ఎందుకు పెట్టారు? సో ఆడపిల్లలకి వాళ్ళ చదువులకు కావచ్చు, వాళ్ళ మ్యారేజ్ కావచ్చు, లేదా వాళ్ళకి ఏదన్నా హౌస్ కట్టేయడానికి కావచ్చు, ఆ పర్పస్ మాత్రమే. ఎందుకంటే ఇది మళ్ళీ తల్లిదండ్రులు తీసుకోవడానికి లేదు. ఓన్లీ ఆడపిల్ల వాళ్ళ యొక్క ఎవరి పేరు మీద అయితే చేశారో వాళ్ళు మాత్రం తీసుకోవాలి. సపోజ్ మీ పాప పుట్టింది, 1 year అయింది. 1 year తర్వాత మీరు పాప పేరు మీద నెలకు 12,500 డిపాజిట్ చేస్తారు అనుకుందాం. నెలకు 12,500 అంటే సంవత్సరానికి 1,50,000 కడతారు. అలా మీరు 15 సంవత్సరాలు కడతారు. అంటే పాపకి 16 సంవత్సరాలు వస్తాయి. బాగానండి, పాపకి 16 సంవత్సరాలు వస్తాయి. 6 years హోల్డ్లో ఉండాలి. అంటే అప్పుడు ఎంత? 16 + 6 ఎంత? 22. అంటే 22 సంవత్సరాల తర్వాత ఇంచుమించు మీకు 70-80 లక్షలు మీకైతే రావడం జరుగుతుంది. మీకు చెప్పాం కదా, కాంపౌండ్ అంటే మీకు ఎవ్రీ 3 monthsకి ఒకసారి వడ్డీ రేట్లు పెరుగుతుంటే, ఈ స్కీమ్లో వచ్చి మీకు వడ్డీ రేట్లు కానీ పెరిగితే పెరుగుతుంది, కొంచెం తగ్గితే కొంచెం తగ్గుతుంది, రెండు ఉంటాయి అనమాట. సపోజ్ పెరిగింది అనుకోండి, 70 లక్షలు కావచ్చు, 80 లక్షలు కూడా రావచ్చు. సో ఆ 80 లక్షలు అనేది 22 అంటే వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఉపయోగపడుతుంది. లేదా మీరు మ్యారేజ్ చేయాలనుకుంటున్నారా, మ్యారేజ్ కోసం మీరు ఎక్కడి నుంచి అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఒక ఆడపిల్ల కంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఒకటి బంగారం కొనాలి, అదేవిధంగా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, హౌస్ కొనుక్కోవాలి, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. సో ఆ 70-80 లక్షలు అనేది ఈ విధంగా ఉపయోగపడుతుంది. ఓన్లీ వాళ్ళ మ్యారేజ్ పర్పస్, స్టడీ పర్పస్ దృష్టిలో పెట్టుకొని ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ టాప్ 5 స్కీమ్స్లో మీకు ఏ స్కీమ్ నచ్చిందో కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.